ఇటీవల బీహార్ రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది. బీహార్‌లోని బెగుసరాయి జిల్లాలోని మనోపూర్ ముషహరి అనే గ్రామంలో రాహుల్ అనే 12 సంవత్సరాల అబ్బాయికి పాము కరిచింది. అప్పుడు ఆ కుటుంబీకులంతా కూడా కలిసి పాము కరిచిన బాలుని తీసుకొని ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్లారు. ఆ మంత్రగాడు తనకు తెలిసినటువంటి వైద్య విధానంలో చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు. అప్పుడు అతను అనుకున్నాడు, నా చెయ్యి దాటిపోతున్న పరిస్థితి నాకు కనిపిస్తూ ఉంది. ఈ అబ్బాయిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ఆ కుటుంబీకులంతా కూడా ఆ పాము కరిచిన పిల్లవాడిని మంత్రగాని దగ్గర నుంచి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. అప్పుడు హాస్పిటల్‌లో డాక్టర్ ఆ పిల్లవాడిని పరిశీలన చేసి, ఈ అబ్బాయి మరణించాడు అని చెప్పారు. అప్పుడంతా కుటుంబీకులంతా కూడా చాలా బాధపడుతున్నారు. ఎవరికైనా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే, అది చిన్న పిల్లవాడిని కోల్పోతే, ఒక యజమాని కోల్పోతే చాలా బాధ ఉంటుంది. చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఇక ఇంటికి తీసుకొని వెళ్లారు. అప్పుడు చనిపోయిన వ్యక్తులకు అంత్యక్రియలు ఎవరన్నా చేస్తాం కదా! కాల్చడమో, పూడవడమో. కాకపోతే అక్కడ గంగా నది పరివాహక ప్రాంతం కనుక పూడ్చడము, కాల్చడం కొంచెం కష్టంగా ఉంటుంది. కొంతమంది గంగకు అర్పణ కూడా చేస్తారు శవాలను. అయితే ఆ కుటుంబీకులంతా కూడా కలిసి ఆ బాలుని శవాన్ని గంగా నదిలో పడవేశారు. గంగా నదికి అర్పణ చేశారు. అక్కడ కాశీలో గానీ, ఆ పరివాహక ప్రాంతం గంగా నది పరివాహక ప్రాంతాల్లో అంతా చనిపోతే చాలామందిని గంగా నదిలో వేస్తారు. అంటే గంగా నదికి గంగమ్మకు సమర్పణ చేస్తారు. మనం పూడ్చడం, కాల్చడం ఎలా చేస్తామో అక్కడ చనిపోయిన శవాన్ని నదిలో వేస్తారు. అలా నదిలో వేశారు. అప్పుడు బాలునికి 12 సమయంలో చనిపోయాడు. మరి వేసి ఇంకా వారంతా వెళ్ళిపోయారు. ఒక 8 సంవత్సరాలు గడిచింది. 8 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక అబ్బాయి సారంగము అనే ఒక వీణా వాయిద్యాన్ని పట్టుకొని ఆ మనోపూర్ ముషహరి అనే గ్రామానికి వచ్చాడు. చక్కగా ఇంటికి వెళ్ళాడు. చక్కగా ఇల్లు గుర్తుపట్టాడు. ఇంటికి వెళ్ళాడు. తల్లి పేరు చెప్పాడు, తండ్రి పేరు చెప్పాడు, అన్న పేరు చెప్పాడు, తమ్ముడు పేరు చెప్పాడు, మేనత్త పేరు చెప్పాడు. మీరు నీళ్ళలో పడేస్తే 8 సంవత్సరాల కింద నదిలో పడేసిన వ్యక్తిని నేనే, మీ అబ్బాయిని అని చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళ ఇంటోళ్ళందరి పేర్లు చెప్తాడు. అంతా చక్కగా ఇల్లును గుర్తుపెట్టుకొని, ఇంటిని గుర్తుపెట్టుకొని, ఇంటి మనుషులందరూ గుర్తుపెట్టుకొని వచ్చి చెప్పితే ఆ గ్రామము, ఆ కుటుంబము నివ్వెరపోయారు. ఆశ్చర్యచకితులయ్యారు చాలామంది. ఇగో ఆ అబ్బాయికి పుట్టుమచ్చ ఉండే. అది కూడా చూస్తే ఆ అబ్బాయికి అలానే పుట్టుమచ్చ ఉంది. ఇక వాళ్ళు మా అబ్బాయి నిర్ధారణకొచ్చారు. ఆ అబ్బాయి చెప్పాడు, నాకు గోరఖ్పూర్ దగ్గర ఒక సాధువు అనే పెద్దాయన నన్ను ఇన్ని రోజులు పోషించాడు. నాకు ఆధ్యాత్మికాన్ని నేర్పాడు. మంచి అలవాట్లని నేర్పుతూ ఉన్నాడు. ఈ మధ్యనే మీ అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళు అని మా గురువుగారు అనేటువంటి ఆ సాధువు గారు చెప్పడం వల్ల నేను ఈ ఊరికొచ్చి మిమ్మల్ని కలుసుకుంటున్నాను. మీరందరూ ఏం బాధపడొద్దు. నేను మళ్ళీ వెళ్తాను అని ఒక 2 గంటలు గ్రామంలో గడిపాడు. గ్రామస్తులంతా చూశారు. కుటుంబీకులంతా చాలా సంతోషపడ్డారు. 8 సంవత్సరాల తర్వాత చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేస్తే డాక్టరే చెప్పాడు చనిపోయాడని. వేస్తే తిరిగి మళ్ళీ రావడము అనేది ఎంత సంభ్రమాశ్చర్యమో చెప్పనీకి వరం కాదు. అలా అబ్బాయి తిరిగి వస్తే సంతోషపడుతున్నాడు. అప్పుడు అబ్బాయి 2 గంటలు ఆ గ్రామంలో గడిపి, నేను మళ్ళీ మా గురువు దగ్గరికి వెళ్తాను, ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని చెప్తాడు. అప్పుడు ఆ కుటుంబీకులంతా ఆ అబ్బాయికి ఒక ఫోన్ ఇప్పిస్తారు. ఆ ఫోన్ తీసుకొని వెళ్తాడు. అయితే ఈ విషయం తెలిసినటువంటి ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు అందరూ కూడా కలిసి ఆ అబ్బాయికి DNA పరీక్షలు కూడా చేయాలి అనే ఒక సంకల్పానికి వచ్చారు. అతి తొందరలో DNA పరీక్షలు కూడా చేస్తారు. అంటే దీని సారాంశం ఏందంటే, చనిపోయిన అబ్బాయిని గంగా నదిలో పడవేస్తే తిరిగి 8 సంవత్సరాల తర్వాత తిరిగి రావడం. గంగ నది ప్రవహిస్తూ ఉంటుంది. 8 సంవత్సరాల అబ్బాయి చనిపోయిన శవం డాక్టరే చెప్పాడు నిర్ధారించి. నదిలో వేస్తే తిరిగి ఎలా మళ్ళీ బ్రతికి వచ్చాడు.
గంగానదికి అంత మహత్తు ఎలా ఉంది అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది చాలా అద్భుతం, అమోఘం, ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. గంగమ్మ ఒడిలో చేరితే ఒక అద్భుతం జరిగింది, అబ్బాయిని బతికించిందని మనము చెప్పొచ్చు.